మా డ్యూటీ విషయానికొస్తే, మేము ఈరోజు తలుపులేసుకున్నాం. రేపు కిటికీలేసుకుంటాం. ఎల్లుండి గూడా యేసుకుంటాం. అంతే తప్ప ఇదేం చేంజ్ అవ్వదు. ఫస్ట్ ఈ వీడియో క్లిప్ చూడండి. తర్వాత మాట్లాడుకుందాం. ఢిల్లీ నుండి చెన్నై వెళ్ళే ట్రైన్ వయా విజయవాడ. సో, అదే వెళ్తున్న దారిలోని మన ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది ఈ ఇన్సిడెంటు. ఏమైందంటే కొంతమంది ట్రాక్ మీదకొచ్చి రాళ్ళిసిరి ట్రైన్‌ని కొట్టారు. అలా రాళ్ళిసిరి కొట్టడం వల్ల ఇంజిన్ విండోస్, గ్లాసెస్ ఇవన్నీ బ్రేక్ అయిపోయి ఎల్‌పీకి, ఏఎల్‌పీకి డ్యామేజ్ జరిగింది. ఏఎల్‌పీ సీనియర్ ఏఎల్‌పీ అన్నమాట. తనకి సివియర్‌గా ఇంజ్యూర్ అయింది. అక్కడ బ్లడ్ మీరు చూడొచ్చు ఒకసారి. సో, ఈ వీడియోలో ఇంజిన్ లోపల చాలా ఎక్కువ బ్లడ్ అయితే కనిపించిందన్నమాట. యూట్యూబ్‌లో అన్నీ చూపించలేము గైడ్‌లైన్స్ వల్ల. యాస్ అసిస్టెంట్ లోకో పైలట్ నేను నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఒక కమ్యూనిటీని గాని, ఒక ప్లేస్‌ని గాని, ఒక రిలీజియన్‌ని గాని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడను. అలా అని పార్షియల్‌గా కూడా మాట్లాడను. ఇప్పుడు ఇన్సిడెంట్ ఆంధ్రాలో అయింది. కానీ నేను బెంగుళూరులో వర్క్ చేస్తున్నాను. సో, అక్కడ అయింది కదా! ఇక్కడ నేనెందుకు వీడియో చేస్తున్నానని కాదు. ఎందుకంటే ఇక్కడ కూడా కొన్ని ఏరియాస్ ఉంటాయన్నమాట. మేము వర్క్‌కి చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాం కదా! సో, చాలా ప్లేసెస్ అన్ని దాటుకొని వెళ్తాం. ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్కలా ఉంటది. కానీ కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్‌లో ఆ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాము అని తెలిసిన వెంటనే మేము విండోస్ క్లోజ్ చేసేస్తాం. డోర్స్ వేసేస్తాం. పక్కా లాక్ చేసుకుంటాం అన్నమాట. ట్రైన్ ఆగితే కాదు రన్నింగ్‌లోనే. అది. ట్రైన్ రన్ అవుతున్నప్పుడు గాలి కోసం తీసుకున్న విండోస్ కూడా క్లోజ్ చేసేస్తాం. ఎందుకంటే ఎవడొచ్చి రాయి ఇసురుతాడో తెలియదు అనేసి. మీరు చెప్తే నమ్మరు. 10 సంవత్సరాలు తక్కువ ఏజ్ పిల్లలు కూడా రాళ్ళు పట్టుకొని కనిపిస్తారు. ఎందుకు? నాకవ్వలేదు గానీ, రీసెంట్‌గానే మా కొలీగ్‌కి అయిందనమాట. రాయి ఇసిరారు, అద్దం పగిలింది. కానీ ఎవరికీ డ్యామేజ్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. సో, లోకో పైలట్ ట్రైన్ ఆపేసాడు. ఇలా ఇన్ఫార్మ్ చేసాడు హైర్ అథారిటీస్‌కి ఇవన్నీ ఇలాగయింది, ఇలా రాళ్ళు ఇసురుతున్నారని చెప్పి ఇన్ఫార్మ్ చేసారు. ఆర్‌పీఎఫ్ స్టాఫ్ ఏదో యాక్షన్ తీసుకున్నారు. ఇవన్నీ అవుతాయి. ఇవెప్పుడు అవుతానే ఉంటాయి. కానీ ప్రాబ్లమ్ ఏంటి అంటే, దీనికి ఎండింగ్ ఏం లేదా? మీరనొచ్చు చాలా మంది ఈ రీల్స్ కిందన కామెంట్స్ కూడా పెడతా ఉంటారనమాట. రైల్వే ట్రెస్‌పాసింగ్ రాకుండా క్లోజ్ చేసేయొచ్చు కదా! మొత్తం లైక్ మెట్రో లాగా. అండ్ ఇంకా ఏం జెప్తారు అంటే లోకోమోటివ్ బ్రేక్ అవ్వకుండా ఏమైనా రెడీ చేయొచ్చు కదా! ఇలా చాలా మంది ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్ జెప్తారనమాట. కానీ అన్ని సార్లు మనం రైల్వేని తప్పుపట్టడానికి లేదు మామ. ఇక్కడ ప్రాబ్లమ్ సివిక్ సెన్స్. సివిక్ సెన్స్ కాదు కామన్ సెన్స్ అన్నమాట. సీ జనాలకి కామన్ సెన్సే లేదు. కొంతమంది రాత్రి లేదు, డే టైమ్ లేదు, ఏ టైమ్ లేదు పట్టాల మీద, రైలు మీద కూర్చొని మందు తాగుతారు. రాత్రిలైతే ఎక్కువ. మనం హార్న్ కొట్టుకుంటూ ఎళ్ళాలి. ఆళ్ళు హార్న్ కొట్టి ట్రైన్ దగ్గరికొస్తుందన్నప్పుడు లెగుస్తారనమాట. ఇంకొంతమందుంటరు. ఆళ్ళింకా వరస్ట్. ఏటంటే ట్రాక్ మీద బాటిల్లు పెడతారు. బీర్ బాటిల్లు. దానివల్ల ఆళ్ళకేం సుఖముందో నాకు తెలీదు. కానీ ఒకడిని చూసి ఒకడు, ఒకడిని చూసి ఇంకొకడు. ఇప్పుడు కుర్రోళ్ళు నలుగురు నిల్చొని ఇలా రాళ్ళు పట్టుకున్నారు అంటే ఆడు పక్కనున్న చిన్న కుంటోడు కూడా పట్టుకుంటాడు. ఆబ్వియస్‌లీ పట్టుకుంటున్నారు కూడాన. ఇప్పుడు ఎవరికి చెప్తాం? సరే ఇప్పుడు ట్రైన్ ఎళ్తుంది. మనం వర్క్ చేసుకుంటూ ఎళ్తాం మేము. ఒక రాయి తగిలింది. విండో బ్రేక్ అయింది. బ్రేకేస్తాం. ఆ గూడ్స్ ట్రైన్, ఆ ప్యాసింజర్ ట్రైన్ ఒక 400, 500 మీటర్స్ తర్వాత ఎళ్లి ఆగుతది. ఆగి చూస్తే పక్కన ఎవ్వడు ఉండడు. ఎవడికి కంప్లెయింట్ ఇస్తే ఏమని చెప్తావు? కొన్ని ఏరియాలో అలా ఉంటాయి. అలా అని జెప్పి ఆ ఏరియాలో పోలీసుని పంపించి అందరిని ఏం జేయలేం. ఏమని జెప్తాం? ఎంక్వైరీలు జేసి ఇయన్నీ ఏమి అవ్వదు. ఎందుకంటే ఎవరు జేసారో ఎవడికి తెలీదు. ఆడు రాయి తెస్తాడు, పారిపోతాడు. చిన్నప్పుడు మనము జేసేవాళ్ళం కదా! పట్టాల మీద రూపాయి కాయిన్ పెట్టేసి ట్రైన్ ఎళ్తుంటే చూద్దాం అనేసి. అదొక సరదా. కానీ ఇప్పుడు రాళ్ళిసరడం, మందు బాటిల్లు పెట్టడం, ఇలాంటివన్నీ మందు బాటిల్లు ట్రైన్‌కి ఇంజిన్‌కేసి కొట్టడం, ఇలాంటివన్నీ గూడా సరదా. ఇంకొకటి ఏం జరుగుతదంటే ప్యాసింజర్ ట్రైన్స్ ఎళ్తాయి. కొన్ని దగ్గరలో కొన్ని స్పీడ్ రెస్ట్రిక్షన్స్ అని చాలా చెప్పాను కదా! ఆ స్పీడ్ అనేది తక్కువ వెళ్ళే ప్లేసెస్‌లో ఏం చేత్తరు సైడ్ నుండి జనాలొత్తారనమాట. కుర్రోళ్ళందరూ వచ్చేత్తారు. తాగి చూత్తరో ఏం చేత్తరో తెలీదు. రాళ్ళవి తీత్తరు. విండోస్ దగ్గర, డోర్స్ దగ్గర కూర్చొని ఉంటారు కదా! ఆళ్ళ చేతిలో ఫోన్ ఉన్న ఆటిల్ని కొడతారనమాట. ఆళ్ళ ఫోన్ కిందన పడిపోవడానికి. లేదా ఆ పక్క నుండి కర్రతో కొట్టడానికి గాని, ఏదో ఒకటి చేత్తరు. లేదా ట్రైన్ స్లోగా ఎళ్తున్నప్పుడు సైడ్ నుండి వచ్చి లాగేయడానికి గాని, ఇవన్నీ చేస్తారనమాట. రేపు పొద్దున్న ఆ రాళ్ళతో కొడితే ఎలాగ ఆపగలం అంటే నా దగ్గర సొల్యూషన్ లేదు. నాకు తెలీదు. కానీ నాకు తెలిసిందల్లా ఏంటి, ఇప్పుడు రేపు పొద్దున్న నేను నా ఫ్రెండ్ ఎవడైనా రైల్వే ట్రాక్ పక్కన నడుస్తున్నాము అంటే, ఆడు ఒకవేళ రాయి తీసినా నేను చెప్తాను ఆడికి. "అరేయ్! ఇలా చేయకురా" అనేసి. అదొక్కటే నేను చేయగలను. సో, మనలో మనకే ఉండాలన్నమాట. "అరేయ్! ఇలా కొడితే తప్పురా జనాలకి తగులుతది. లేదా ఎవడికైనా డ్యామేజ్ అవ్వచ్చు." లేదా ప్రాపర్టీ లాస్. ఏదైనా లాసే గదా! ఈ వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలీదు. ఈ వీడియో చూసి రేపు పొద్దున్న ఇంకోటి ఇష్యూ మీద వీడియో చేసి లేదా ఇంకో పెద్ద క్రియేటర్ ఎవడైనా చేసి, ఆ ఇష్యూ హైలైట్ అయ్యి
ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యి కొంచెమైనా కామన్ సెన్స్, ఆ సివిక్ సెన్స్ అనేది డెవలప్ చేసుకుంటే చాలు మావ. అండ్ ఇంక మా డ్యూటీ విషయానికొస్తే మేము ఈరోజు తలుపులేసుకున్నాం. రేపు కిటికీలేసుకుంటాం. ఎల్లుండి గూడా యేసుకుంటాం. అంతే తప్ప ఇదేం చేంజ్ అవ్వదు. అలాగని రైల్వేని అస్సలు 100% ఈ విషయంలో తప్పు పట్టలేం మామ. ఇది ఖచ్చితంగా జనాలదే తప్పు. మీదే తప్పు. రేపు పొద్దున్న నీకు రాయి తీయాలనిపించినా, కర్ర తీయాలనిపించినా ఒక్కసారి ఆలోచించు. దానివల్ల శాడిజం తప్ప నీకేం ఉండదు. సో, నువ్వు తీయక, నీ ఫ్రెండ్స్‌ని తీయనివ్వక, లేదా ఎవడైనా తీస్తే వెంటనే కంప్లెయింట్ ఏదైనా ఇవ్వు. లేదా వీడియోలైనా రికార్డ్ చెయ్యి. తర్వాత పోలీసులు పట్టుకోవడానికైనా ఉంటది. అట్‌లీస్ట్ ఏదో ఒకటి. అంతే. ఇంకేం చేయలేమనమాట. మన చేతుల్లో ఏమీ లేదు. అంతే మామ. కొంతమంది బుద్ధి లేనోళ్ళుంటరు. ఆళ్ళని మనం మార్చలేము. వీలైనంత వరకు ఆపగలం అంతే. అంతే మామ. మీరు చెయ్యొద్దు. మీ పక్కన ఉన్న వాళ్ళని చేయనివ్వద్దు ఇలాగ. అదే నేను ఈ వీడియోతో చెప్పాలనుకుంటుంది. అంతే. సైనింగ్ ఆఫ్.